ప్రకాశం జిల్లా కంభం మండలంలో దోమలు ప్రజలపై దండయాత్ర చేస్తున్నాయి. సాయంత్రం 6 దాటితే చాలు ఇక దోమలకు పండగే అన్నట్లు నెలకొంది పరిస్థితి. విష జ్వరాలతో ప్రజలు వైద్యశాలలో మంచాన పడి లబోదిబోమంటున్నారు. గత కొన్ని రోజుల క్రితం ఓ బాలుడు మరణించినా కానీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం హాస్యాస్పదంగా మారింది. ప్రభుత్వం మారి 2 నెలలు కావస్తున్నా కానీ అధికారుల్లో మార్పు కానీ చలనం కానీ లేక ఎక్కడి సమస్యలు అక్కడే ఉండి గోడ మీద పిల్లిలా తయారయ్యాయి. డ్రైనేజీలు తీయండి, దోమల బెడద నుంచి రక్షించండి, దోమల వ్యాప్తి అరికట్టండి, బ్లీచింగ్ చేయండి మహాప్రభు అంటూ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ లాభం లేదు. అధికారులు మాత్రం మాకెందుకులే, మా జీతాలు మాకు వస్తున్నాయి కదా అంటూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజలకు పబ్లిక్ సర్వెంట్లా ఉండాల్సిన వారు ఆ పబ్లిక్నే సర్వెంట్గా చేసుకుంటున్నారులే అన్న తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కంభం, కందులాపురం, హజరత్గూడెం ఈ 3 పంచాయతీలు మేజర్ పంచాయతీగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 పంచాయతీల్లోని పలు వీధుల్లో పారిశుద్ధ్య కార్మికులు రాకనో లేక అధికారుల నిర్లక్ష్యం కారణంగానో పారిశుద్ధ్య సమస్య ఉండగా ఆ మురికి కాలువలే దోమలకు ఆవాసాలుగా మారి దోమల సంతతి పెంచుకుంటున్నాయి. ఫాగింగ్ అంటే ఏదో చేశాంలే చాలు అన్నట్లు ఇక బ్లీచింగ్ విషయానికి వస్తే ఎమ్మెల్యే లేదా ఏ ఉన్నతాధికారం వస్తే తప్ప వారికి గుర్తురాదు ఆ అధికారులకు. చినుకు పడితే చాలు మురుగునీరు వెళ్లే దారి లేక పలు వీధుల్లో ఇరుక్కుపోయి నీరు వెళ్లకపోవడంతో ఏం చేయాలో తెలియక ఆ ప్రాంతవాసులు అధికారులకు విన్నవించుకుని విసుగు చెంది ఆఖరకు వారే దోమల బెడద తట్టుకోలేక పారిశుద్ధ్య పనులు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులు ప్రభుత్వం మారినా తీరు మారక నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో సమస్యలపై పలు చోట్ల బడా నాయకులు చెప్పినా కానీ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. రఫీ అండి, కంభం అర్బన్ కాలనీ. ఈ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎలాంటి సమస్యలు అంటే ఈ డ్రైనేజ్ సమస్య ఒకటి, ఈ దోమల సమస్య ఒకటి. ఎక్కడ చూసినా ఈ వాటరు ప్లస్ మా ఇళ్ళల్లో కూడా చాలా దోమలు ఎక్కువ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మనకి చాలా ఇబ్బందులుగా ఉంటున్నాయి. ఎలాగైనా ఈ అధికారులకి ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవటం లేదు. పందులు కూడా కుక్కలు కూడా ఎక్కువ అయిపోయినాయి. ఎక్కడ చూసినా ఇంటి దగ్గర పందులు. ఈ పందులతో మనకి ఇన్ఫెక్షన్స్ కానీ జబ్బులు కానీ ఇలాంటి. షేక్ మహమ్మద్ ఇబ్రాహీం, నేను ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఇటీవల కాలంలో ఖమ్మం మండలంలో పరిస్థితిని గమనించినట్టుకైతే వర్షాలు కొద్దిగా గొప్ప పడడం వల్ల ఆ ఖాళీ స్థలాల్లోని కూడా పిచ్చి మొక్కలు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. అదేవిధంగా ఈ కందులాపురం పంచాయతీలో మిగతా పంచాయతీల్లో మేజర్ పంచాయతీల్లో ఈ మురికి కాలువలు క్లీన్ చేయకపోవడం వల్ల కందులాపురంలో ఒకరికి డెంగ్యూ వ్యాధి వచ్చింది. అదేవిధంగా కందులాపురం పంచాయతీ నెహ్రూ నగర్లో దాదాపు నెలల తరబడి మురికి కాలువలు తీయడం లేదు. తర్వాత అనేక పర్యాయాలు చెప్పినా కూడా వాళ్ళు ఆ మురికిని శుభ్రం చేసి చేయడం లేదు. చేస్తామని కాలయాపన చేస్తారు. దాదాపు 40 మంది సిబ్బంది పనిచేస్తున్నట్టు వాళ్ళు చూపిస్తారు. కానీ అక్కడ 10 మంది కూడా పనిచేయడం లేదు. ఆ పనిచేసింది కూడా సక్రమంగా పనిచేయడం లేదు. ఆ చేయకపోవడం వల్ల ఆ దోమలు విపరీతంగా పెరిగి అందరికీ అక్కడ ఈ పార్టీనియా లాంటి పిచ్చి మొక్కలు పెరిగి ఉబ్బసంల లాంటి వ్యాధులు వస్తున్నాయి. ఆ తర్వాత ఈ మురికుప్పాల వల్ల దోమల వల్ల అనేక మలేరియా ఇట్లా టైఫాయిడ్ జ్వరాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఖమ్మం మండలంలో ఉన్నటువంటి మేజర్ పంచాయతీలలో కానీ అదేవిధంగా కందులాపురం పంచాయతీ పరిశీలించినట్టు దున్నపోత మీద వర్షం పడ్డట్టుగా ఈ పారిశుద్ధ్య కార్మికులు కానీ తర్వాత సర్పంచ్ కానీ వీళ్ళెవరు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. దాని